హలో ఆల్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సౌమ్య రెడ్డి. సో చాలామంది వ్యూవర్స్ వచ్చేసి రజనీ గారి హోమ్ టూర్ తీసుకురామని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారనమాట. సో మీకోసం విస్టా డిజైన్ నుంచి ఒక ఎగ్జైటెడ్ హోమ్ టూర్ని తీసుకొచ్చాను. సో డీటెయిల్స్ తెలుసుకోవాలంటే వీడియోలోకి వెళ్ళాల్సిందే. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హాయ్ రజనీ గారు. హాయ్ సౌమ్య. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. హౌ అబౌట్ యూ? ఫైన్. సో నేను చాలా ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నా. ఈరోజు హోమ్ టూర్ అని చెప్పాను, మా వాళ్ళు అడిగారు, సో తీసుకొచ్చాము. ఏం చూపిస్తున్నారు? 3 BHK ఫ్లాట్ చూద్దాం ఈరోజు. ఓకే, ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామా? ఎంట్రీ. ఓకే, సో లాంగ్ కారిడార్. సో రైట్ సైడ్ వచ్చేసి డెడ్ ఎండ్ ఉంది కదా, సో షూ ర్యాక్ క్రియేట్ చేసేస్తాం ఇక్కడ. చిన్న డెకార్ తోటి ఇక్కడ డిస్ప్లే పెట్టేస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డోర్ అడ్జసెంట్ మనం ప్యానలింగ్ చేసుకుంటాం కదా, సో లిమిటెడ్ ఇక్కడ ప్రొవిజన్ ఉంది. సో ఉన్న స్పేస్ లో నేను కొంచెం ఈ ప్యానల్ క్రియేట్ చేసి కొంచెం క్రీపర్స్ అండ్ హ్యాంగింగ్స్ ఇచ్చేస్తాను ఇలాగా. ఓకే, సో ఇది ఇక్కడికి అన్నమాట. నెక్స్ట్ చూద్దాం. సో దిస్ ఇస్ ద ఫస్ట్ రూమ్ సౌమ్య, డ్రాయింగ్ రూమ్. సో లెఫ్ట్ సైడ్ అంతా సిట్టింగ్, ఫార్మల్ సిట్టింగ్ ఇచ్చేసాను. ఇట్ సైడ్ వచ్చేసి లో హైట్ సిట్టింగ్ తోటి బ్యాక్ డ్రాప్ స్టోన్ మ్యూరల్ తీసుకున్నాం ఇక్కడ. సో న్యాచురల్ స్టోన్ లో మనం ఆన్ ఆర్డర్ చేపించింది. సో దే టేక్ టైమ్ టు ప్రిపేర్ ఇట్ అనమాట. సో ముందే ప్రిపేర్ అయ్యి మనం ముందే సైజెస్ అవన్నీ ఇచ్చేస్తే దాని తగ్గట్టు వాళ్ళు చేసిస్తారు. అది ఫిక్స్ అయిన తర్వాత ఫ్రేమ్ విత్ లైటింగ్ అది ఇచ్చామన్నమాట. ఓకే, సో ఎంత టైం పడుతుంది వచ్చాక? ఇది వాళ్ళు మోస్ట్లీ 1 month తీసుకుంటారు, 15 days to 1 month. మనం ఇచ్చే సైజుని బట్టి వాళ్ళు మనకి టైం చెప్తారు. అండ్ ఇదంతా లేజర్ కటింగ్ లో 3D డిజైనింగ్ చెప్పించారు. నైస్, చాలా బాగుంది. న్యాచురల్ ఒక లుక్ వచ్చేది మంచిగా. ఈ థీమ్ కూడా యాక్చువల్లీ మోనోక్రోమాటిక్, మొత్తం సింగిల్ టోన్ లోనే వెళ్ళాము. జస్ట్ హైలైటింగ్ విత్ సమ్ వుడెన్ టెక్స్చర్స్ హియర్ అండ్ దేర్. సో రిమైనింగ్ అంతా సిమిలర్, నీకు ఆర్టిఫాక్ట్స్ కానీ ఫర్నిచర్ అంతా సిమిలర్ కలర్స్. సో కలర్స్ ఏమైనా చెప్పారా డ్రాయింగ్ కి? కలర్ లైట్ కలర్స్, బేసిక్ గా ఫ్లాట్ మొత్తం లైట్ కలర్స్ అన్నారు. ఏ రూమ్ కారం లిటిల్ హైలైటర్స్ ఇచ్చామండి. ఓకే, షార్ట్ సైడ్ చూద్దాం. సో టీవీ యూనిట్ చూద్దాం. సో టీవీ యూనిట్ ఉంది కదా సౌమ్య, ఇదేం చేసామంటే ఇక్కడ లోపల లివింగ్ రూమ్ కి ఎంట్రీ కూడా ఇక్కడ నుంచే ఉంది. సో దెర్ ఇస్ ఎ పాత్వే దేర్. సో దాన్ని ఏం చేసామంటే మొత్తం త్రూ అండ్ త్రూ వాల్ అంతా కనెక్ట్ చేసుకుంటూ డిస్ప్లే యూనిట్ ఇస్తూ టీవీకి ఇక్కడ హ్యాంగింగ్ ప్రొవిజన్ ఇచ్చాము. విత్ లిటిల్ బిట్ ఆఫ్ గ్లాస్ డిస్ప్లే అనమాట. ఓకే, సో ఇక్కడ దీంట్లో ఏం చేసామంటే స్టోన్ టెక్స్చర్డ్ లామినేట్ తీసుకున్నాం. లామినేట్, ఓకే. ఇదంతా డెకులంలో చేయించింది. ఈ పార్ట్ వరకు ఫ్లూట్స్ ఇచ్చాం. ఓకే, సో ఇవేంటంటే నేను చెప్పాను కదా మోనోక్రోమాటిక్ థీమ్ అన్నప్పుడు నేను సేమ్ కలర్ లో డిఫరెంట్ టెక్స్చర్ అప్లై చేశాను. విత్ లిటిల్ బిట్ ఆఫ్ గ్రూవింగ్ ఇచ్చేసాం ఇన్ బిట్వీన్. లుక్ సో సటిల్ గా ఉంటుంది, హెవీ ఎక్కడ అనిపించకుండా లైట్ గా ఉంటుంది, సూతింగ్ ఉంటుంది. సో ఇట్ సైడ్ సేమ్ వే సిట్టింగ్ బ్యాక్ సైడ్ కూడా నేను అదే టెక్స్చర్ రిపీట్ చేసుకుంటూ మధ్యలో ఒకటి థీమ్ వాల్ పేపర్ ఇచ్చేసాను. ఓకే, ఇది వాల్ పేపర్, కస్టమైజ్డ్ వాల్ పేపర్. రిమైనింగ్ అంతా మనం సేమ్ ఈ టీవీ బ్యాక్ ఏదైతే యూజ్ చేసామో అదే డెకోలం రిపీట్ చేశాను. ఓకే, సో మళ్ళీ స్టెప్స్ ఇచ్చేసాను. యా, చాలా బాగుంది లుక్, ఒక సూతింగ్ లుక్ అన్నమాట. సిమిలర్ కలర్ నీకు త్రూ అవుట్ ద హౌస్ కనిపిస్తుంది. సో అది చూద్దాం పదా. యా, ఇదేంటక్క, ఇది ఎక్స్టెండ్ అయ్యడం. ఎక్స్టెండబుల్ విత్ స్టోరేజ్ ఉంటుంది ఇందులో. ఓకే, అండ్ ఇది రొటేట్ చేసుకోవచ్చు, మనకు కావాలన్నప్పుడు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సింగిల్ పీస్ ఉంటుంది. సో ఇది వీ డిజైన్ నుంచి, ఫ్రమ్ వీ డిజైన్. సో వీ డిజైన్ నుంచి ఆర్టిఫాక్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఆల్రెడీ వీడియో తీసుకొచ్చాము, ఎవరైనా మిస్ అయితే పైన కార్డ్స్లో కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒక్కసారి లుక్ వేయండి. ఇలాంటి కలెక్షన్ చాలా ఉంటుంది అక్కడ, మీరు వెళ్ళి చూసుకోవచ్చు కూడా. సో ఇక్కడ బుద్ధ ఉంది కదా, ఆ వెనకాల కూడా మనకి వీ డిజైన్ నుంచి అనమాట. నెక్స్ట్ లివింగ్ వెళ్దామా? యా. సో ఇది పార్టిషన్ 2 sides నుంచి మనం విజిబిలిటీ వచ్చేలాగా పెట్టాం డిస్ప్లే. సో ఈ ఫేస్ అది కూడా 2 sides నుంచి కనిపించేలాగా ఆర్టిఫాక్ట్స్ కొన్ని పెట్టుకునేలాగా సెలెక్ట్ చేసి, ఇటు చూసేవి ఇటు, అటు చూసేవి అటు, రెండు వైపులా. అండ్ లిటిల్ బిట్ ఆఫ్ ప్లాంటర్స్. సో ఇది క్రాకరీ యూనిట్ అనమాట. ఓకే, ఇది క్రాకరీ యూనిట్ విత్ క్రాకరీ స్టోరేజ్ డిస్ప్లే హియర్ అండ్ కౌంటర్, ఓపెన్ కౌంటర్ ఇచ్చేసాము. వాష్ బేసిన్ ఇందులోనే ప్రొవైడ్ చేసాం అనమాట. ఓకే, యాక్చువల్లీ ఈ ఫ్లాట్ కి బాగా మేము వర్కౌట్ చేసిన ఫీచర్ అంటే క్రాకరీ యూనిట్ ఎక్స్టెండెడ్ విత్ లిటిల్ స్టోరేజ్ అండ్ హిడెన్ డోర్ ఫర్ ద టాయిలెట్. ఓకే, ఇక్కడ టాయిలెట్, కామన్ టాయిలెట్ ఉంది. సో దిస్ ఇస్ ద టాయిలెట్. సో నీకు బయటకు తెలీదు అండ్ ఇట్ వోంట్ బి ఈవెన్ ఆక్వర్డ్. జనరల్ గా మనకి ఎవరైనా వచ్చినా అవును
పొద్దాకే కనిపిస్తూ ఉంటుంది కదా, సో కనిపించకుండా సీమ్లెస్గా మొత్తం కలిపి చేసేస్తాం అన్నమాట. నైస్ నైస్ వర్క్. సో ఇక్కడ వచ్చేసి మనకి స్టోరేజ్ స్టోరేజ్, ఇది ఎక్స్ట్రా స్టోరేజ్, లిటిల్ స్టోరేజ్, జనరల్ ఎక్స్ట్రా ఏదైనా స్టఫ్ ఉన్నా మనం పెట్టుకునేలాగా. సో ఇక్కడ ఏంటంటే నాకు పిల్లర్ ప్రొజెక్షన్ ఉంది. ఓకే. సో పిల్లర్ ప్రొజెక్షన్ విత్ క్రాకరీ యూనిట్, నాకు ఈ స్పేస్ కూడా బ్యాక్ అవుతుంది. సో దాన్ని కూడా సీమ్లెస్గా కనిపించాలి కాబట్టి, ప్లస్ కామన్ టాయిలెట్ మనకి కవర్ అయిపోతుంది. సో ఆల్ అండ్ ఆల్ త్రూ అవుట్ ప్యానల్ ఇలా చేశాను. సూపర్గా డిజైన్ చేశారు ఇక్కడ అయితే. థ్యాంక్ యూ. సో దిస్ రెఫ్రిజిరేటర్ స్పేస్, ఇది బేసిక్గా ఒక నిచ్ లాగా వచ్చిందన్నమాట మనకి. ఓకే. సో దానికి ఏం చేసామంటే అడ్జసెంట్ ఏరియా అంతా స్టోరేజ్ ఇచ్చేస్తూ రెఫ్రిజిరేటర్ దీంట్లో బిల్డింగ్ చేసేస్తాం. ఓకే. ఇంకా బయటకి ప్రొజెక్షన్ లేదు. నెక్స్ట్ స్పేస్ ఏంటంటే ఫ్రీగా ఉంటుంది, ఫ్రీగా. అంటే నాకు ఫస్ట్ చూసినప్పుడు ఏంటంటే కొంచెం కోజీగా అనిపించింది, కాంపాక్ట్ గా వచ్చింది. మళ్ళీ లోపలికి వస్తుంటే ఇక్కడికి వచ్చేసరికి ప్లేస్ చాలా ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది, స్పేషియస్ గా అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువ ప్రొజెక్షన్స్, ఎక్కువ అంటే కొన్ని హైడ్ అయిపోయినాయి కాబట్టి మనకి ఎక్కువ కనిపిస్తుంది. సో అది నెక్స్ట్ ఇక్కడ కిచెన్ చూద్దామా? ఓకే. సో దిస్ ఇస్ ఓపెన్ కిచెన్. సో ఓపెన్ కిచెన్ టు డైనింగ్ ఏరియా, సో ప్రైవసీ బాగానే ఉంది ఇక్కడ. సో మేమేం చేసామంటే ఇక్కడ ఓపెన్ కిచెన్ యూ షేప్ తీసుకున్నాము. ఓకే. ఓకే, క్యాప్సూల్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ విత్ స్టోరేజ్ బిలో. ఓకే. ఈ స్టోరేజ్ ఇచ్చేస్తూ సైడ్ అంతా క్యూరియోస్ లాగా చిన్నగా ఆర్టిఫాక్ట్స్ పెట్టుకోవచ్చు, లేదా మనది ఏదైనా కలెక్షన్ స్టోరేజ్ కలెక్షన్ ఏదైనా పెట్టుకోవచ్చు. దెన్ ఇది వచ్చేసి మొత్తం ఫుల్ హైట్ ప్యాంట్రీ యూనిట్ ఇచ్చేస్తాం. ఓకే. సో ఫుల్ హైట్ స్టోరేజ్, ఫైనల్ ఓవర్ హెడ్ లాఫ్ట్ ఇచ్చేసాము. దెన్ కంటిన్యూషన్ కౌంటర్ తోటి సింక్ ఒక కార్నర్కి వచ్చింది. ఇక్కడ ఏంటంటే ఈస్ట్ ఫేస్ కి మనకి స్పేస్ బాగా తక్కువ ఉంది. ఓకే. సో బిల్డర్ ప్రొవిజన్ నుంచే మనకి సౌత్ కి ఉంది కాబట్టి దాన్ని రిటైన్ చేస్తూ నేను ఈ కిచెన్ ఇంక ఇట్లా యూ షేప్ తీసుకున్నాను. ఓకే. సో ఇక్కడ ఏం యూజ్ చేస్తారు? అక్రిలికా, లామినేటా? ఇదంతా అక్రిలిక్. జనరల్ గా కిచెన్ ఎక్కువ మట్టుకు నేను అక్రిలికే ప్రిఫర్ చేస్తాను. కౌంటర్ టాప్ గ్రానైట్ ఇచ్చాము. అండ్ ఇక్కడ మాత్రం డైనింగ్ టేబుల్ యాజ్ వెల్ యాజ్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ క్వార్ట్స్ ఇచ్చేసాం. ఓకే. ఇది ఈ స్టోన్ క్వార్ట్స్ ఇచ్చాను. ఓకే. సో ఇక్కడ కలర్స్ ఏమన్నా అడిగారా? కలర్ సేమ్ నువ్వు నీకు అంటే చూస్తే ఆల్మోస్ట్ నీకు లివింగ్ రూమ్ నుంచి ఆల్మోస్ట్ నీకు హౌస్ అంతా బేస్ కలర్ ఇదే ఉంటుంది, లైట్ క్రీమ్ షేడే ఉంటుంది. అవును. దీనికే కాంట్రాస్ట్ నేను హాల్లో వుడ్ తీసుకున్నాను, బెడ్రూమ్స్ లో డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాను. బట్ అదర్వైజ్ త్రూ అవుట్ ద హౌస్ ఇదే రన్ అవుతుంది, ఇదే కలర్ సింగిల్ కలర్. ఓకే. మెయిన్ నాకు క్లయింట్ వచ్చినప్పుడు ఫస్ట్ రిక్వైర్మెంట్ లైట్ గా ఉండాలి, నో హెవీ స్టఫ్, స్పేషియస్ గా కనిపించాలి. ఎందుకంటే కాంపాక్ట్ ఫ్లాట్ కాబట్టి నాకు స్పేషియస్ గా కావాలి. సో అది వాళ్ళ మెయిన్ రిక్వైర్మెంట్. సో దానికి ప్రొవిజన్స్ చూసుకుంటూ ఎక్కడ అంటే ఇప్పుడు మన స్టోరేజ్ ఉంటాయి కదా ఆపర్చునిటీస్, ఎక్కడెక్కడ మనం స్పేస్ యూటిలైజ్ చేస్తామో అట్లాంటివన్నీ యూజ్ చేసుకుంటూ మనం స్టోరేజ్ క్లియర్ చేసుకుంటే దే విల్ బీ హ్యాపీ. డిజైన్ కూడా ప్రాపర్గా కూర్చుంటుంది. అల్టిమేట్గా ఏంటంటే కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి కావాల్సిన స్టోరేజ్ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ అవ్వాలి ఫస్ట్ థింగ్. ఓకే. బాల్కనీ స్పేస్ ఉంది ఒకటి, చూద్దాం దా. సో దిస్ ఇస్ ద బాల్కనీ స్పేస్. సో ఈవినింగ్ మార్నింగ్ మంచి స్పేస్ ఇది. సో చిన్నదే 10x5 సైజ్ ఇది. దీన్ని ఏం చేసామంటే వాల్కి ఒకటి వాల్ మొత్తం గ్రీన్ ప్యానల్ ఇచ్చేసాము. ఓకే. కార్నర్ వచ్చేసి ప్లాంటర్స్ ఆర్టిఫిషియల్ అరేంజ్మెంట్ ఇచ్చేసాను, బాక్స్ అరేంజ్మెంట్స్. అండ్ రైట్ సైడ్ వచ్చేసి సర్క్యులర్ అరేంజ్మెంట్స్ ఇచ్చాను. ఓకే. సో ఇక్కడ ఫాల్ సీలింగ్ ఏం చేశారు? ఇది ఫాల్ సీలింగ్ అంతా నీకు పీవీసీలో వచ్చేస్తుంది. రెగ్యులర్ ఫ్లూటెడ్ ప్యానల్స్ ఉంటాయి కదా, సో దాంట్లోనే నేను లూవర్ ప్యానల్స్ తీసుకున్నాను అండ్ వుడెన్ షేడ్ ఇచ్చాను అనమాట. నైస్ సిట్ అవుట్ మొత్తానికి అయితే ప్రాపర్గా అంటే ఆ చివరి నుంచి ఈ చివరికి కనిపిస్తుంది నీకు హాల్కి. సో మంచి బ్రీజ్ టైం బాగుంటుంది, ఇక్కడ వ్యూ కూడా బాగుంది, మంచి వ్యూ ఉంటుంది. లోపలికి వెళ్దాం. సో మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. వావ్, నైస్ షావియర్ అక్క. ఇదేంటంటే మొత్తం ఫాల్ సీలింగ్ అంతా ప్లెయిన్ గా కనిపించకుండా జస్ట్ ఒక ప్యాచ్ లాగా మేము వుడ్ వర్క్ లో HDHMR షీట్ లో డిజైన్ చేయించాం. దానికి షాండ్లియర్ ఫిక్స్ చేయించాం. చాలా బాగుంది. సో బెడ్రూమ్, సో మాస్టర్ బెడ్రూమ్ చూద్దాందా. వావ్ కలర్ థీమ్ చాలా బాగుంది. స్పెసిఫిక్ ఏమైనా కలర్ చెప్పారా? ఇక్కడ సేమ్ కలర్ థీమ్ చూడు, లైట్ కలర్ అంతా సిమిలర్ గానే ఉంటుంది. జస్ట్ నేను టెక్స్చర్స్ చేంజ్ చేస్తాను. బయట అంతా అక్రిలిక్ వాడాము, ఇక్కడ వచ్చేసి స్టోన్ టెక్స్చర్ యూజ్ చేస్తాను వార్డ్రోబ్స్. బెడ్ బ్యాక్ వచ్చేసి కర్టన్ లో ఆ కలర్ థీమ్ తీసుకున్నాను. బెడ్ బ్యాక్ కుషన్స్ బేసిక్ గా ఇక్కడ సైడ్ టేబుల్స్ లో వాటిలో లైట్ కలర్ ఇచ్చాను. ఓకే. సో ఇదంతా కొంచెం మనకి అపార్ట్మెంట్స్ అనేసరికి కొంచెం పిల్లర్ ప్రొజెక్షన్స్ అన్ఈవెన్ గా ఉంటాయి. సో ఇక్కడ కూడా నాకు రూమ్ లో ఛాలెంజెస్ 2 sides విడ్త్ ఆఫ్ 3 feet పిల్లర్స్ ఉన్నాయి. ఓకే.
సో ఆ పిల్లర్నే నేను బెడ్ బ్యాగ్కి కన్వర్ట్ చేసేసాను, లిటిల్ బిట్ ఆఫ్ ఓపెన్ ర్యాక్స్ ఇచ్చేసాను, అండ్ ఆపోజిట్ సైడ్ టీవీ దగ్గర కూడా ఇది మొత్తం పిల్లర్. ఓకే. సో వీళ్ళు ఏ టైంలో మీకు హ్యాండ్ ఓవర్ చేశారు? స్టార్టింగ్ అంటే వాళ్ళు హ్యాండ్ ఓవర్ ఇప్పుడు మాకు బిల్డర్ నుంచి హ్యాండ్ ఓవర్ అయిన తర్వాతే వస్తుంది. అపార్ట్మెంట్స్లో బిఫోర్ చేయడానికి ఏముండదు మనకి, జస్ట్ ఏదైనా సజెషన్స్ లైక్ ఎలక్ట్రికల్ పాయింట్స్ అట్లాంటివి. బట్ ఈ ఫ్లాట్ పర్టికులర్గా మాకు ఆఫ్టర్ హ్యాండ్ ఓవరే వచ్చింది. ఓకే. సో వెన్ ఇట్ వాజ్ రెడీ హ్యాండ్ ఓవర్ చేసినప్పుడే తీసుకున్నాం. ఓకే. సో యాజ్ ఇట్ ఈస్గా ఉన్న వాటినే యూస్ చేసుకుంటూ ఉన్న వాటినే డిజైన్ చేసుకుంటూ చేయాలి. సో ఇక్కడ చెప్పాను కదా పిల్లర్ ఉంది, ఈ పిల్లర్ ఇక్కడ వరకు పిల్లరే ఉందన్నమాట. సో ఈ పిల్లర్ నుంచి నేను ఏం చేశానంటే రిమైనింగ్ స్పేస్ని స్టోరేజెస్ ఇచ్చేసాను. ఇక్కడ ఓకే కింద పుష్ పుల్ స్టోరేజ్ ఇచ్చాము, సో ఇలా వచ్చేస్తుంది స్టోరేజ్. ఓకే. పైన కూడా స్టోరేజ్ ఇచ్చేసాను, సో దట్ మనకి ఇక్కడ డ్రెస్సింగ్ అడ్జసెంట్ మనకి ఈ ర్యాక్స్ యూజ్ అవుతాయి స్టోరేజ్కి. అండ్ ఈ పార్ట్ని నేను టీవీకి హ్యాంగ్ చేసుకోవచ్చు. సో ఇది జనరల్ ప్రొవిజన్ ఇచ్చి వదిలేసాము, వెదర్ ఆర్ నాట్ టీవీ, బట్ రూమ్ వైజ్ నీకు టోటల్గా ప్యానలింగ్లో కవర్ అయిపోయాయి. నైస్, చాలా బాగుంది, సూదింగ్ ఉన్నాయి కలర్స్ అని. అదే లైట్ కలర్స్ యూస్ చేసినప్పుడు అంటే రూమ్ కూడా చిన్నగా అనిపించదు, స్పేషియస్గా అనిపిస్తుంది. సో వీళ్ళకి కూడా ఎక్స్ట్రా స్టోరేజ్ అంతా, ఈ స్పేస్ అంతా ఎక్స్ట్రా స్టోరేజ్ అనమాట. ఓకే. సో ఇక్కడ వరకే ఉంది మనకి టీవీ యూనిట్, పైన ఇదంతా ర్యాక్స్. ఓకే. సో ఇది ఎలా పుష్ పుల్ చేసామో అవి అంతే పుష్ పుల్ డోర్స్ ఇట్లా వచ్చేస్తుంది. ఓకే, నైస్. సో ఇది డ్రెస్సింగ్ ఇచ్చాము. దెన్ ఈ సైడ్ అంతా నీకు కంటిన్యూ ఫుల్ వాల్ 12 feet వాల్ క్యాబినెట్స్ ఉన్నాయి అనమాట. సో ఇదంతా స్టోన్ టెక్స్చర్డ్ డెకోలం తీసుకున్నాం. సో సెల్ఫ్ టెక్స్చర్డ్ లైక్ కలర్ సేమ్ ఉంటుంది, బట్ టెక్స్చర్ డిఫరెన్స్ ఉంటుంది. ఓకే. సో దీనికి ఏమైనా మెయింటెనెన్స్ ఉంటుందా? దీస్ ఆర్ ఆల్ మెయింటెనెన్స్ ఈజీ. టెక్స్చర్ లో మనకి భయపడాల్సిన అవసరం లేదు. జనరల్ గా రఫ్ ఉండి గ్రాన్యులేట్ ఉంటేనే నీకు ప్రాబ్లం, బట్ అదర్వైజ్ ఇది అలా ఏం ప్రాబ్లం ఉండదు. సో స్టోన్ టెక్స్చర్ లో లైట్ కలర్స్ యూస్ చేసినప్పుడు దీనికి కాంట్రాస్ట్ అంటే దీంతో కొంచెం టెక్స్చర్ ఫిల్అప్ చేయడం కోసం బ్లాక్ మిర్రర్ అండ్ ఫ్లూట్స్ తీసుకున్నాను. ఓకే. సో కాంబినేషన్ అంతా ఏం చేసాము, డార్క్ బ్రౌన్ విత్ క్రీమ్ ఇచ్చాను, బయట వీనియర్ అండ్ క్రీమ్ తీసుకున్నాను. సో క్రీమ్ ఈస్ కామన్ హియర్, జస్ట్ టెక్స్చర్స్ చేంజ్ చేస్తాను రూమ్ వైజ్. అండ్ కర్టెన్స్ అవి కూడా సేమ్ ఆల్మోస్ట్ మొత్తం క్రీమ్ బేస్ లోనే తీసుకున్నాను. ఇవన్నీ మీరు కస్టమైజ్ చేపించారు. ఓకే, నైస్. సో చాలా బాగుంది అక్క, మంచిగా కస్టమైజ్ చేపించారు. అండ్ ఫ్రమ్ వీ డిజైన్స్ అనమాట. సో వీ డిజైన్స్ లో ఇలా కర్టెన్సే కాదండి, ఈ విధంగా సోఫా కవర్, ఐ మీన్ బెడ్ కవర్స్ ఉంటాయి, అండ్ సెంటర్ టేబుల్స్, ఆర్టిఫాక్ట్స్ అన్ని రకాలు ఉంటాయి అనమాట. సో మీరు స్టోర్ని విజిట్ అయితే ఆ కలెక్షన్ అంతా చూడొచ్చు. నేను చాలా చిన్న గ్లిమ్స్ మాత్రమే ఇస్తున్నాను. సో వీడియో అయితే ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేసాను, ఒక్కసారి చూసేయండి. నెక్స్ట్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. ఓకే. సో ఇది వాల్ పేపర్ అక్క? ఇదంతా వాల్ పేపరే. ఓకే. ఇదేంటంటే మెటాలిక్ టెక్స్చర్ ఉంటుంది. సో రూమ్ వైజ్ నేను చెప్పాను కదా, కలర్ అంతా క్రీమ్ బేస్ వెళ్ళినప్పుడు ప్లెయిన్ వాల్ అంటే ఈ లెంత్ వాల్ అంతా ప్లెయిన్ గా ఉంది. సో వి అప్లైడ్ దిస్ ప్లెయిన్ సెల్ఫ్ టెక్స్చర్డ్ మెటాలిక్ టెక్స్చర్ ఉన్నది అనమాట. వాల్ పేపర్ యూనిక్ ఉంది ఇది. సో ఇది వాళ్ళ పాప రూమ్. సో షీ వాంటెడ్ ఇట్ లైక్ లిటిల్ బిట్ ఆఫ్ గ్రే టోన్ కూడా ఉండాలి అండ్ కొంచెం బ్లాక్ కలర్ కనిపించాలి అనేసి. సో బ్యాక్ డ్రాప్ సేమ్ ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ లో నేను ఏదైతే హైలైటర్ గా యూస్ చేస్తానో ఇక్కడ మెయిన్ థీమ్ తీసుకున్నాను బ్యాక్ డ్రాప్ కి. అండ్ ఈ కబోర్డ్స్ లో కూడా ఇది మళ్ళీ అక్రిలిక్ కంటిన్యూ చేశాను. అక్రిలిక్ విత్ సేమ్ అదే ప్యాటర్న్ నేను డిజైన్ చేంజ్ చేసుకున్నాను. ఓకే. సో అగైన్ బెడ్ బ్యాక్. సో బెడ్ బ్యాక్ అటు ఇటు ఫ్లూట్స్ ఇచ్చేసి ఇది మొత్తం ఫుల్ హైట్ కుషన్ తీసుకున్నాను. సో ఫుల్ హైట్ ఎందుకు తీసుకున్నారు? ఇది మనకి హాఫ్ సరిపోదా? ఫుల్ అంటే డిపెండ్స్ ఆన్ డిజైన్ థింగ్. ఇక్కడ ఏంటంటే నాకు పైన ఒకటి బీమ్ ప్రొజెక్షన్ ఉంది. సో బీమ్ టు బెడ్ కనెక్ట్ చేసుకోవాలి ఎలిమెంట్ ని. సో ఇక్కడ నేను ఇది మొత్తం క్రియేట్ చేసిన హెవీగా అనిపిస్తుంది. సో కట్ ఇట్ యాజ్ వెల్ యాజ్ పాపకు కూడా షీ వాంటెడ్ దిస్ ఫుల్ హైట్ కుషన్ ఇంట్రెస్ట్ ఉండింది అనమాట. సో సమ్ డిజైన్ విచ్ వోంట్ లుక్ హెవీ యాజ్ వెల్ యాజ్ కొంచెం మంచిగా రూమ్ అంబియన్స్ బాగుంటుంది. తన ఇంట్రెస్ట్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ షీ వాంటెడ్ ఫుల్ హైట్ కుషన్. సో దాన్ని నేను బీమ్ తో పాటు కనెక్ట్ చేసుకుంటూ దీనికి నెచ్ క్రియేట్ చేసి కుషన్ ఇచ్చేసాను బెడ్ బ్యాక్. సో దీనికి ఏమైనా మెయింటెనెన్స్ ఉంటుందా? మెయింటెనెన్స్ వైజ్ దీస్ ఆర్ లైక్ మనకి లెదరైట్ ఇది అంతా. సో మెయింటెనెన్స్ వైజ్ వెరీ ఈజీ, సింపుల్ లిక్విడ్ డిటర్జెంట్ తోటి క్లీన్ చేసుకోవచ్చు. అదర్వైజ్ లిక్విడ్స్ మనకి చాలా దొరుకుతాయి లెదర్ క్లీనర్స్. సో ఏదైనా డైల్యూట్ చేసుకుని యూస్ చేసుకోవాలి. సో విల్ గో టు నెక్స్ట్ రూమ్. సో ఇది గెస్ట్ బెడ్రూమ్, మల్టీపర్పస్ రూమ్, బేసిక్గా వర్క్ ఫ్రమ్ హోమ్ యాజ్ వెల్ యాజ్ గెస్ట్ వస్తే కావాలంటే ఓపెనబుల్ బెడ్, ఇది ఫోల్డబుల్ బెడ్ అనమాట. సో ఇది కావాలంటే ఓపెన్ చేసుకోవచ్చు. అదర్వైజ్ నీకు రూమ్ స్పేషియస్ గా ఉంటది. వాళ్ళ పాపకు వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మోస్ట్లీ ఇక్కడ ఆఫీస్ రూమ్ కిందనే సెటప్ చేసుకుంది. ఇది క్వీనా కింగ్ సైజా? క్వీన్ సైజ్ ఇచ్చేసారు. ఓకే. అండ్ ఇదంతా విత్ స్టోరేజ్, పైన ఓవర్ హెడ్ స్టోరేజ్, ఇదంతా ఎక్స్ట్రా స్టోరేజ్ ఇచ్చేసాను యాస్టీస్ గా. ఓకే. అండ్ గెస్ట్ రూమ్ కావాల్సిన యాక్సెసరీస్ పెట్టినలాగా లేకపోతే ఏదైనా స్టోరేజ్ కావాలి అంటే వార్డ్రోబ్ లాగా ఇక్కడ. ఓకే. సో యాస్టీస్ ఇది వర్క్ స్టేషన్ ఇచ్చాను. అండ్ వన్ మోర్ థింగ్, ఫ్లాట్ లో మనకి
పూజకి ప్రొవిజన్ ఎక్కడ నాకు స్పేస్ బయట కనిపించలేదు, సో అందుకని ఇక్కడ ప్లేస్ చేసాను అనమాట. సో నార్త్ ఈస్ట్ కార్నర్ కి నీకు ఇది కాంపాక్ట్స్ పూజ రూమ్. సో దీంట్లో ఏంటంటే బేసిక్ గా నీకు కింద స్టోరేజ్ ఇచ్చేసాను, ఓకే, అండ్ జస్ట్ ఒక నిచ్ లాగా ఉంటుంది విత్ బ్యాక్ డ్రాప్ గణేష్ ఇచ్చేసాము, పూజ ర్యాక్ ఇది. నైస్, చాలా బాగుంది. దిస్ వే ఈ ఫ్లాట్ కి పూజ రూమ్ లేదు కాబట్టి ఈ క్యాబినెట్ ఇక్కడ హోల్డ్ చేస్తాను. ఓకే, అందుకే మల్టీపర్పస్ యూజ్, మల్టీపర్పస్ రూమ్ అన్నాను. ఓకే, సో ఇట్ కెన్ బి యూజ్డ్ యాస్ గెస్ట్ రూమ్, పూజ రూమ్, వర్క్ స్టే, ఎవ్రీథింగ్. సో 4-5 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. చాలా బాగుంది. సో రజనీ గారు, నాకైతే చాలా చాలా నచ్చింది ఈ ఫ్లాట్, ఎస్పెషల్లీ దిస్ మ్యూరల్ నాకైతే చాలా నచ్చింది. సో బిల్టప్ ఏరియా ఎంత ఉందండి ఇది? ఇది వచ్చేసి 2150 స్క్వేర్ ఫీట్స్. 2150, 2150. యా, ఓకే. సో రజనీ గారు, బిల్టప్ ఏరియా వచ్చేసి 2150 అన్నారు కదా, సో ఏం మెటీరియల్స్ ఎట్లా సజెస్ట్ చేశారు? మెటీరియల్ స్టార్ట్స్ ఫ్రమ్ ఫ్లోరింగ్ నుంచి చెప్పాము మేము వీళ్ళకి. ఓకే, కలర్ కాంబినేషన్స్ అప్పటికే డిసైడ్ చేసేసాం, 3D అంతా ఫైనలైజ్ అయిపోయింది. సో ఫ్లోరింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళకి కలర్ సెలెక్షన్ అప్పుడు క్రీమ్ కలర్ బేస్ డిసైడ్ అయ్యాం కాబట్టి ఆ బేస్లో తీసుకోమని చెప్పి, సో అక్కడ నుంచి మా కలర్ థీమ్ ప్లస్ మెటీరియల్ సెలెక్షన్ స్టార్ట్ అయింది. ఓకే, సో ఫ్లోరింగ్ అయిపోయింది. ఫ్లోరింగ్ అయిన తర్వాత మనకు హ్యాండ్ ఓవర్ అయిన తర్వాత ఫాల్ సీలింగ్స్ యాజ్ యూజువల్ జిప్సమ్ సీలింగ్స్ ఇచ్చాము విత్ లిటిల్ బిట్ ఆఫ్ వుడ్. ఎక్కువ యూస్ చేయలేదు, దే వాంటెడ్ వెరీ సింపుల్ ఇంటీరియర్స్. సో వుడ్ ఓన్లీ డైనింగ్ దగ్గర మనం షాండ్లియర్ సపోర్టింగ్ గా ఇచ్చామన్నమాట. అవును. సో అదర్వైజ్ రిమైనింగ్ ప్లైవుడ్ బేస్ స్ట్రక్చర్ ఉంటుంది, కోర్ మెటీరియల్, అండ్ వీనియర్స్ ఇన్ హాల్ ఏరియాస్ యూస్ చేసాము, అండ్ అక్రిలిక్ అండ్ స్టోన్ టెక్స్చర్ డెకోలమ్స్ ఇచ్చాము. ఓకే, సో బడ్జెట్ ఎంత అవుతుండొచ్చు? బడ్జెట్ అంటే దిస్ ఫ్లాట్ ఈస్ లైక్ 2150 అని చెప్పాను కదా, ఓన్లీ ఫాల్ సీలింగ్స్ అండ్ వుడ్ వర్క్ వరకు కాస్టెడ్ అప్ టు అరౌండ్ 30 to 35 lakhs. ఓవరాల్ గా నువ్వు తీసుకుంటే అంటే సమ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ కావచ్చు, ఏసీ కావచ్చు, ఫర్నిచర్, లూజ్ ఫర్నిచర్స్ అన్ని టోటల్ తీసుకుంటే అప్ టు 50 అయి ఉండొచ్చు. ఓకే, జనరల్ గా 3 BH గా బాగా అంటే కొంచెం ప్రీమియం లుక్ రావాలి అంటే అట్లీస్ట్ స్టార్ట్స్ ఫ్రమ్ 30. ఓకే, ప్రీమియం లుక్. యా, సో డెకోలమ్స్ కానివ్వండి, లేకపోతే లోపల యూజ్ చేసే ప్లైవుడ్ కానివ్వండి, టోటలీ డిపెండ్స్ ఆన్ మెటీరియల్ కాంబినేషన్స్, స్పెసిఫికేషన్స్. సో ఇదంటూ ఇది బెంచ్ మార్క్ అన్నట్టు మనం ఒక ఫ్లాట్కి ఎంఆర్పి సెల్లింగ్ ప్రైస్ లాగా చెప్పలేము. ఎవ్రీథింగ్ ఈస్ డిపెండింగ్ ఆన్ యువర్ స్పెసిఫికేషన్స్, మీరు యూజ్ చేయాలనుకున్న బ్రాండ్ ఆఫ్ మెటీరియల్, బ్రాండ్స్. ఇప్పుడు బ్రాండెడ్ వెళ్తే ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. అవును. సో నాన్ బ్రాండెడ్ వెళ్ళినప్పుడు ఏంటంటే 7-10 గ్రేడ్ యూజ్ చేస్తూ మినిమం క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటూ అవుటర్ లుక్ వచ్చే మెటీరియల్ ఏదైతే డెకోలమ్స్ ఉంటాయి అవి ప్రీమియం తీసుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా బడ్జెట్ కొంచెం మనకు బ్యాలెన్స్డ్గా వస్తుంది, మిడ్ బడ్జెట్స్లో అవుతాయి. ఓకే, రజనీ గారు, ఎంత డ్యూరేషన్ పట్టొచ్చు ఒక ఫ్లాట్ మొత్తం రెడీ అవ్వడానికి? 3 BHK లేదా అపార్ట్మెంట్స్లో ఫ్లాట్స్ అంటే టెంటేటివ్ ఇట్ ఈస్ లైక్ 100 to 120 days చెప్తాం. వేరిన్ మేము ఫాల్ సీలింగ్ అండ్ వుడ్ వర్క్ చేస్తాం, రిమైనింగ్ పెయింటింగ్ వర్క్స్, డీప్ క్లీనింగ్ ఇట్లాంటివి ఇంకొక 1 month ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఓకే, సో ఓవరాల్గా ఇప్పుడు ఇమీడియట్గా అంటే మనం అంటే ఫ్లోరింగ్ అయిపోయింది, హ్యాండ్ ఓవర్ అయిపోయింది, స్టార్ట్ చేసాము అంటే ఇట్ విల్ బి 100 to 120 days. బట్ వేరస్ డూప్లెక్స్, ట్రిప్లెక్స్ లేదా అదర్ విల్లా ప్రాజెక్ట్స్ ఉంటాయి, దే టేక్ మోర్ టైం. ఓకే, ఎందుకంటే కొంచెం ఏరియా బట్టి మనకి దాంట్లో కాంపోనెంట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. డూప్లెక్స్ అనేసరికి రైలింగ్ వస్తుంది, పెయింటింగ్ ఎక్కువ ఉంటుంది, డబుల్ హైట్స్ ట్రీట్ చేయాలి, సో అట్లాంటివన్నీ టైం ఎక్కువ పడుతుంది. బట్ యాజ్ ఆఫ్ 3 BHKs అట్లా అనుకుంటే మాత్రం 100 to 120 days పడుతుంది. ఓకే, సో రజనీ గారు, మీరు ఇప్పుడు ఎండ్ టు ఎండ్ సర్వీస్ అన్నారు కదా, సో మీ ప్రాసెస్ ఎలా ఉంటుంది? బేసిక్గా వీఆర్ లైక్ ఇంటిగ్రేటెడ్ ఇంటీరియర్ సొల్యూషన్స్ అని చెప్తాం. లైక్ ప్లాన్ దగ్గర నుంచి టోటల్ నీకు ఎండ్ ఫినిష్ అయ్యి హ్యాండ్ ఓవర్ చేసే వరకు వీ కెన్ టేక్ కేర్. సో ఏ స్టేజ్లో మీరు ఎంటర్ అవుతారు, నా స్కోప్ ఏంటి, దాన్ని బట్టి వర్క్ ప్రాసెస్ ఉంటుంది. ఓకే, జనరల్గా ఎండ్ టు ఎండ్ అన్నప్పుడు ఏం చేస్తాము, ఫాల్ సీలింగ్ వర్క్, వుడ్ వర్క్, దెన్ అగైన్ మీ షో పీసెస్ దగ్గర నుంచి ఆర్టిఫాక్ట్స్, ఇప్పుడు జస్ట్ లైక్ ఇక్కడ ఎట్లా డెకోర్ చేశాను, సో ఇంక్లూడింగ్ డెకోర్ వర్క్ కూడా ఐ కెన్ టేక్ కేర్. అండ్ ఒక ప్లేస్ లోనే ఉంటుంది, ఇట్స్ నాట్ లైక్ యూ హ్యావ్ టు రన్ అరౌండ్ టు డిఫరెంట్ ప్లేసెస్. మా స్టోర్ లోనే ఉంటాయి అన్ని, అక్కడే సెలెక్షన్స్ ఉంటుంది. సో హార్డ్లీ యూ కెన్ కమ్ 2-3 times సెలెక్షన్స్కి వచ్చారంటే ఇట్ విల్ బి డన్. ఓకే, స్టోర్ అంటే వీ డిజైనే కదండి? ఎస్. సో మీరు వీ డిజైన్స్ కూడా ఎక్స్టెండ్ చేశానన్నారు కదా? యా, యాక్చువల్లీ ఫ్యాక్టరీ అవుట్లెట్ లాగా ఫర్నిచర్ అంతా సపరేట్ చేసాం ఇప్పుడు. సో వీ డిజైన్ స్టోర్లో వచ్చేసి ఆర్టిఫాక్ట్స్ అండ్ షో పీసెస్ ఉంటాయి, అండ్ మా ఫ్యాక్టరీ ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుందో అక్కడ ఒకటి డిస్ప్లే సెంటర్ స్టార్ట్ చేసాం అనమాట. సో సోఫాస్, డైనింగ్స్ అంటే ఇంపోర్టెడ్ ఫర్నిచర్ ఏదైతే ఉందో ఆ డిస్ప్లే అంతా అక్కడ చేసాం. నైస్. సో రజనీ గారు, ఆ యూనిట్ని మా వ్యూవర్స్కి ఎప్పుడు చూపిద్దాము? యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఓకే, నెక్స్ట్ వీడియో అదే అయితే నెక్స్ట్ వీడియో చేద్దాం.
సో కామెంట్ చేయండి ఆ యూనిట్ కోసం, మాకు చూపించాలి అని చెప్పేసి నెక్స్ట్ వీడియోస్లో ఆ వీడియో తీసుకొస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ రజనీ గారు, మంచి హోమ్ టూర్ చూపించారు, ఎవ్రీథింగ్ డీటెయిల్గా మాకు అంతా చెప్పేశారు. చాలా బాగుంది హోమ్ టూర్ అండ్ క్లాసీ సూతింగ్గా ఉంది. థ్యాంక్ యూ. సో గైస్, ఇంకేమైనా క్వైరీస్ ఉన్నాయా? క్వైరీస్ ఉంటే వెంటనే వాట్సాప్లో పింగ్ చేసేయండి, మీ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. సో గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సౌమ్య రెడ్డి సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఫిష్ స్టడీ డిజైన్స్.